హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మొత్తానికి 1వ తేదీన ఊహించని షాక్ అయితే తగిలిందండి. అందరి సెల్ ఫోన్‌లకి మెసేజ్‌లు చూసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉద్యోగులు అంటే మే 1వ తేదీన కార్మిక దినోత్సవం అయినప్పటికీ, సెలవు రోజు అయినప్పటికీ కూడా బ్యాంకులన్నీ కూడా సెలవు రోజు అయినప్పటికీ కూడా 1వ తేదీన జీతాలు కానీ, పెన్షన్‌లు కానీ జమ అయిన పరిస్థితి అయితే రావటం జరిగింది. మొత్తానికి ఉద్యోగులకి ఊహించని షాక్ అయితే తగిలిందండి. ఈ విధంగా అది కలయా నిజమా అని తేరుకునైతే వారైతే చూసుకోవడం అయితే జరిగింది. ఇక ఎలక్షన్‌ల మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమయ్యాయని చెప్పి ఒకింత కుదుట పడ్డారు. మొత్తానికైతే ఎన్నో చట్టం కూడా అంటే 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ కాక ఖచ్చితంగా ఈ విధంగా 1వ తేదీ జీతాలు, పెన్షన్‌లు జమ చేయాలనే చట్టం కూడా తీసుకురావాలని ఉద్యోగ పెన్షనర్లు ఉద్యమాలు, అటు డిమాండ్‌లు చేసినా కూడా ప్రభుత్వం ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మొత్తానికి ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 1వ తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమ కావడంతో ఒకింత ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.